అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. గొప్ప దేవుడివి, సర్వాధికారివి, సర్వోన్నతుడు తండ్రి. నోటి మాటతో సృష్టి అవతరణ చేసిన మా గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యోగ్యత లేనటువంటి మమ్మల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని నీ పాత్రలుగా మీరు మమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈరోజు మాకు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి నీకు ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. మరొకసారి చదువుకుందాం. కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, తల్లిదండ్రులు మనల్ని విడిచినను దేవుడు మనల్ని విడువడని ఆయన వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అవును, మన యొక్క జీవితాల్లో మన యొక్క తల్లిదండ్రులు ఏదో ఒక దినాన మనల్ని విడిచిపెడతారు. అలాగే మనం నమ్ముకున్న మన యొక్క స్నేహితులు అవని, లేకపోతే మన యొక్క బంధుమిత్రులు అవనివ్వండి, లేకపోతే మన యొక్క రక్త సంబంధులు అవనివ్వండి, ఎవరైనా సరే ఏదో ఒక దినాన్ని మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మనల్ని కట్టుకున్న మన భర్త అయినా, మన కట్టుకున్న మన భార్య అయినా చివరి వరకు మనతో ఎవరు ఉండరు. అయితే ఎవరు మనతో ఉండరు, ఎవరు మనతో ఉంటారని దేవుడు స్పష్టంగా మనతో ఈరోజు మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోయినా నేను నిన్ను విడిచిపెట్టనని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అందుకే తల్లి గర్భమునందు నిన్ను రూపించగలక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని మనం తల్లి గర్భమందు రూపింపబడక మునిపే, మన తల్లిదండ్రులు మన రూపాన్ని చూడకముందే దేవుడు మనల్ని చూసే దేవుడు. అయితే ఆ దేవుడు ఈరోజు మనకిస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు ఈరోజు మనకి ఒక ధైర్యం, ఒక భరోసా మనకి ఇస్తున్నాడు. ఈ ధైర్యాన్ని, భరోసాని ఇచ్చే దేవుని బట్టి మనం ఆనందించే వారిగా ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో ఎంతోమంది మనం కొంతమందికి కొన్నిసార్లు నచ్చుతాము, కొన్నిసార్లు మనము నచ్చము. అయితే మనల్ని ఎప్పుడు ఇష్టపడే దేవుడు మనకి ఉన్నాడు. ఆ దేవుని బట్టి మనము సంతోషించే వారిగా మనం ఉండాలి. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న మాట, గొప్ప మాట ఏంటంటే, ఈ లోకంలో మనకి ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు మనల్ని విడిచిపెట్టినా, ఎవరు మనల్ని చేరదీయకపోయినా, మనల్ని చేరదీసే దేవుడు మనకి ఉన్నాడు. ఆ చేరదీసే దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మన దేవునిలో మనం సంతోషించేవారిగా ఉండాలి. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో, నా జీవితంలో నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగా వాడిగా ఉన్నాను, ఒంటరి దానిగా ఉన్నాను, నాకెవరూ లేరు, నన్ను నమ్ముకున్న నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది, లేకపోతే నేను నమ్ముకున్న నా తల్లిదండ్రులు నన్ను వదిలి వెళ్ళిపోయారు, నేను ఈ లోకంలో ఎవరి కోసం బ్రతకాలి, లేకపోతే ఎందుకు బ్రతకాలి అని ఎవరైనా సహోదరులారా మీరు బాధపడుతూ ఉంటే, ఈరోజు మనకి దేవుడిస్తున్న మాట, మన ధైర్యపరిచే మాట, మనల్ని బ్రతికించే మాట, నేను నిన్ను చేరదీస్తాను, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు మనకి గొప్ప భరోసా ఇస్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దేవుడిచ్చిన మాటను బట్టి మన జీవితాల్లో ఒక గొప్ప ధైర్యాన్ని, మన జీవితాల్లో నిరాశ నిస్పృహలో ఉన్న వారందరూ ధైర్యంతో దేవుని సన్నిధిలో సంతోషించేవారిగా, ఆనందించేవారిగా ఉండాలని ప్రభు నామపేట కోరుతూ ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడివి, సర్వాధికారివి తండ్రి. ప్రభువా, మీరు మాట్లాడుతున్న మాట, తల్లిదండ్రులు విడిచి వెళ్ళిపోతారు, కానీ విడువని దేవుడిని నేనని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. ఎంత గొప్ప ధైర్యాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, కొన్ని సమయాల్లో తండ్రి అందరూ మా చుట్టూ ఉన్నా మేము ఒంటరి వారిగా ఉండిపోతాం తండ్రి. అయితే ప్రభువా, ఎంతమంది మీ చుట్టూ ఉన్నా, ఎంతమంది మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినా, నేను మాత్రం మిమ్మల్ని విడువను,
నేను మాత్రం మిమ్మల్ని ఎడబాయనని మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప భరోసాను బట్టి, ధైర్యాన్ని బట్టి అయా, నీ మాటను బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ఒంటరి సమయాల్లో నాయన మీ మాట వారి యొక్క హృదయంలోనికి నాయన జ్ఞాపకం చేసుకుని, అవును ఎవరు ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకున్నాడని గొప్ప ధైర్యంతో అందరూ నీలో బలపడేవారిగా, అయా నీలో ఫలించేవారిగా, అయా ప్రతి ఒక్కరిని మార్చి నీ సందులో బలపరచమని ఈ యొక్క వాగ్దానం అనేక మంది జీవితాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే అనేక మందికి సబ్స్క్రైబ్ చేయండి. ఈ జీవితాలకి ఈ యొక్క వాగ్దానం అనేక మంది జీవితాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేటట్టు ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.